కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ షురు అయింది. చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా జనం తరలి వస్తున్నారు. ఆస్తమా బాధితుల కోసం 180 ఏళ్లుగా మృగశిర కార్తి నాడు చేప మందు పంపిణీ చేస్తున్న బత్తిని కుటుంబ సభ్యులు ఈసారి కూడా పెద్ద ఎత్తున పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక చేప ప్రసాదం కోసం వచ్చేవారు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 4-5 లక్షల మంది వస్తారని బత్తిని కుటుంబ సభ్యులు అంచనా వేస్తున్నారు. యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఇప్పటికే నాంపల్లి గ్రౌండ్స్ కి చేరుకున్నారు. దీంతో మొత్తం 42 క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. 16 కౌంటర్స్ లో టోకెన్స్ ఇస్తుండగా వాలంటీర్లు 400 మంది పనిచేస్తున్నారు. ఇటు 2000 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆదివారం కావడంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. చేప ప్రసాదం పంపిణీ షురు అయింది. మరి ఏ విధంగా కొనసాగుతుందో పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మీకాంత్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, ఇప్పటి వరకు ఎంతమంది చేప ప్రసాదాన్ని స్వీకరించారు, ఇప్పటి వరకు ఎంతమంది వచ్చినట్టు చెప్తున్నారు, అండ్ లైన్ లో నిలబడి ఒక వృద్ధుడు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ చాలా ఘనంగా జరుగుతుందని చెప్పొచ్చు. ఈరోజు సండే కావడం, అదేవిధంగా మృగశిర కార్తీ కావడంతో ఈరోజు చేప ప్రసాదం ఇస్తే వారికి ఉన్నటువంటి వ్యాధులు, ఉబ్బసం వ్యాధులు అన్నీ కూడా తొలగిపోతాయనే నమ్మకం. అదేవిధంగా గతంలో హిస్టరీ చూసుకుంటే దాదాపు 175 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఇక్కడ ఇస్తున్నటువంటి బత్తిన సోదరుల కుటుంబం ఇస్తున్నట్టు చేప ప్రసాదం చాలా నమ్మకంతో వస్తారు. చాలామందికి వ్యాధి నయమైందని వస్తున్న నేపథ్యం ఇక్కడ మనతో TV9తో చూపించడానికి బత్తిన కుటుంబం, స్వయంగా బత్తిన కుటుంబం ముందుకు వచ్చింది. మీరు ఏ విధంగా చేస్తుంటారు ఒకసారి, మీరు మీ వాళ్ళు కానీ వెయిట్ చేస్తున్నారు కదా చేప ప్రసాదం, ఒకసారి చూపించండి. చేప ప్రసాదం చూడండి. రజని జరాకు ఇక్కడ పెట్టాం కదా, నాకు పెట్టు. ఇప్పటి వరకు ఎంతమందికి మీరు మందు పంపిణీ చేసింటారు, ఎంతమంది మీరు బాగైందని మీరు స్టేట్మెంట్ ఇచ్చింటారు? మేము ఇప్పటిదాకా 2-3 లక్షల మంది దాకా మేము వేసాము ఇప్పటిదాకా. ఎందుకంటే మాది ప్రసాదం చేసింది ఒక 4 కుంటల పైన చేసాము. ఇప్పటికి ఆల్రెడీ 3 కుంటల దాకా పబ్లిక్కి అయిపోయింది. మా ఇంట్లో చేప ప్రసాదం 1 కుంటలు చేసాము. ఇప్పుడు 3 కుంటలు కార్తీ ప్రసాదం చేసాము. అది కార్తీ ప్రసాదం అనేది ఇప్పటివరకు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తీసుకొస్తున్నారు. ఇప్పుడు మాకు పబ్లిక్ చాలా వచ్చింది, అట్లా ఇంత త్వరగా ఈసారి అయిపోవడం వచ్చింది. రేపటి వరకు కూడా ఉంటుంది కాబట్టి మృగశిర కార్తీ ఎఫెక్ట్ రేపు కానీ మందు పంపిణీ చేస్తారు. మీ దగ్గర చూసే మందు షార్టేజ్ వస్తుందని చెప్తున్నారు. ప్రిపేర్ చేస్తున్నారా అంతమంది? ఇప్పుడు ఇంకా ప్రిపేర్ చేయడానికి వెళ్ళారు తమ్ముళ్ళు, దూద్ బాయ్లో ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు తీసుకొచ్చి రేపు మార్నింగ్ 10 o'clock వరకు మళ్ళీ ఇంకా వేయడము. పబ్లిక్ వస్తూ ఉంటారు కదా, రాత్రి రైల్వే స్టేషన్ వాళ్ళు, మార్నింగ్ వాళ్ళు దిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకందరికీ కంపల్సరీ ఇవ్వాలి కదా. స్పెషల్లీ మీరు TV9 దగ్గరికి వచ్చినారు, చూపించడానికి ఎలా చేస్తున్నారు అనేది విశిష్టత కొద్ది. ఎందుకోసం మీరు TV9 దగ్గరికి వచ్చి చూపిస్తున్నారంటే, మేము ఎందుకు చూపిస్తుంటే రోగులకు ఆస్తమా ఉన్నందుకు మేము చూపిస్తున్నామండి. మేము ఆస్తమా పబ్లిక్ ఉన్నందుకు వాళ్ళకి తక్కువ చేయడానికని మేము చూపిస్తున్నాం కదా. ఇదంతా హ్యాపీ, చాలా హ్యాపీ. వాళ్ళు వేసుకొని వాళ్ళు సంతోషం పడుతూ ఉంటుంటే మనకి చాలా హ్యాపీగా. ఇది ఇక్కడ పరిస్థితి. అయితే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున లక్షల మంది తరలి రావడంతో డిపార్ట్మెంట్ మొత్తం కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా అలర్ట్ అయింది. స్థానిక ఏసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి ప్రవీణ్ ఉన్నారు. ఏసీపీ గారు, మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? డిపార్ట్మెంట్ ఎంతమంది ఉన్నారు? రేపటి వరకు కూడా ఈ ఫోర్స్ మీరు మొత్తం కూడా చాలా మంది వస్తుంటారు, తొక్కేసలాట జరగకుండా ప్రధానంగా మీ మీద బాధ్యత ఉంటుంది. రేపు ఈవినింగ్ వరకు మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ అండ్ సెంట్రల్ జోన్ డీసీపీ మేడం అందరి ఆధ్వర్యంలో మొత్తం క్యూ లైన్స్లో సీసీటీవీ ఫుటేజ్ చేయడం జరిగింది. ఎంట్రీ ఎగ్జిట్ ఏది స్టాంపేడ్ కాకుండా ఎంట్రీ ఎగ్జిట్ పెట్టడం జరిగింది. అందరికి అడ్వకేట్ వాటర్ ఇవ్వడం అయిపోయింది. లైటింగ్ కూడా టోటల్ ఏర్పాటు చేయడం, అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి కోఆర్డినేట్ చేస్తూ అన్నీ చేస్తూ ఎమర్జెన్సీ ఎగ్జిట్లో మధ్యలో ఎవ్రీ 50 మీటర్స్కి లేకుండా ఒక టీం అయిపోయినాక ఇంకో బ్లాక్ వదలడము. ఇది రేపు ఈవినింగ్ వరకు నిరంతరం కంటిన్యూ అవుతుంది. బయట టోకన్స్ ఇష్యూ దాన్ని బట్టి వాళ్ళు వచ్చే మెంబర్స్ బట్టి ఒక్కొక్క బ్లాక్ ఫిల్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఏసీపీ గారు. సో మొత్తం మీదైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి బత్తిన కుటుంబం మొత్తం దాదాపు 200 మంది కుటుంబ సభ్యులు సాంప్రదాయబద్ధంగా ప్రతి ఏడాది వాటిని ప్రిపరేషన్ చేయడానికి 45 రోజుల పాటు కష్టపడి ఇక్కడ ఎంతమంది వచ్చినా వారందరికీ కూడా ఉచితంగా మందులు ఈ చేప ప్రసాదం పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళకు వివిధ రాష్ట్రాల నుంచి, ఒక్క భారతదేశం నుంచే కాకుండా శ్రీలంక, బంగ్లాదేశ్,
సౌదీ అరేబియా ప్రాంతాల నుంచి కూడా ఈ చేప ప్రసాదం తీసుకోవడానికి వస్తున్నారంటే మొత్తం జనాభా ఎంత ఏ రేంజ్లో ఈ ప్రాంతానికి వస్తుందో అర్థం చేసుకోవచ్చు. చాలామందికి క్యూర్ అవుతుంది ఉబ్బసం వ్యాధి అని నమ్మకంతో ఇక్కడికి వస్తుండటంతో జనం ఒక్కసారిగా తండోపతండాలుగా వస్తున్నారు. తొక్కిసలాట జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కేర్గా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు ఈ విషయంలో. అదేవిధంగా జలమండలి, ఇరిగేషన్ శాఖ, అదేవిధంగా జిహెచ్ఎంసీ వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసింది. ఒకవేళ భారీ వర్షం వస్తే కూడా భారీ టెంట్లను కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. రేపటి వరకు కూడా ఈ చేప ప్రసాదం పంపిణీ ఈ ప్రాంతంలో కొనసాగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్.